ఓకేమ్మా బాగా ఆశీర్వాదించారు. అంతేనా ఆశీర్వాదం తప్పకుండా సార్. కొద్దిగా సైడ్ జరగాలి సార్. ఓకే సార్. ఇంత యాక్టివ్ మనిషి శంకర తొందరగా చెప్తున్నాడు 50 మీద వీడియో కార్ అయితే పిలుపు సంజయన్న నాయకత్వం, సంజయన్న నాయకత్వం, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్, సంజయన్న నాయకత్వం, సంజయన్న నాయకత్వం, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్. సహకార సంఘం జగిత్యాల మోతే తిమ్మాపూర్ ఫంక్షన్ హాలు నిర్మాణానికి సంబంధించినటువంటి గౌరవనీయులు జగిత్యాల శాసనసభ్యులు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అయినటువంటి సంజయ్ కుమార్ గారు 25 లక్షల రూపాయలు ఒకటి, 10 లక్షల రూపాయలు ఒకటి మాకు నిర్మాణాలకు వెచ్చించి వారి తరఫున మాకు ఈ యొక్క శాంక్షన్ చేసి గౌడ సంఘం శంకుస్థాపనకు నిర్మాణంకు కళ్యాణ మండపం నిర్మాణంకు ముందుకు వచ్చి దీన్ని రాబోయే తరంలో కూడా మళ్ళీ కూడా వారిని ఆశీర్వదించి మళ్ళీ కూడా రెండోసారి కూడా వారికి ఎమ్మెల్యేగా అవకాశం మనం ఇచ్చి మన యొక్క ఈ కళ్యాణ మండపం పూర్తి చేసుకోవాలని తెలియజేసుకుంటూ వారికి కృతజ్ఞతలు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు గౌడలపై చూపిన ప్రేమ చాలా ఉన్నతమైనది. వారి ప్రేమతోటే మా గౌడ సంఘానికి అభివృద్ధి అనేది ప్రారంభమైంది. ఇంతవరకు ఏ నాయకుడు కూడా గౌడ సంఘానికి ఎలాంటి నిధులు కేటాయించలేదు. వారి సహకారంతో 25, 25 మరియు 10 లక్షలు శాంక్షన్ చేయడం మా గౌడులు ధన్యమైంది. ఇంకను కూడా వారికి మా సపోర్ట్ చేస్తూ గౌడ విద్యార్థి సంఘానికి కళ్యాణ మంటపం పూర్తి కావడానికి వారి సహాయ సహకారాలు అందిస్తారని మా గౌడులందరి తరఫున ప్రార్థిస్తున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మరి జగిత్యాల నడిబొడ్డున ఉన్న మేము అందరం గౌడ్స్ అందరం కూడా ఇక్కడ ఈ కళ్యాణ మండపం దానికోసం మాకు నిధులు కేటాయించిన మా శాసనసభ్యులు సంజయ్ అన్న గారు ఈరోజు మాతో ఇక్కడ రావడం, మరి వారి ద్వారా ఈరోజు అంతా కూడా ఈ శిలాఫలకం మన కొబ్బరికాయలు ఇవన్నీ కొట్టుకోవడం అంతా కూడా మా గౌడ కులస్తులందరం కూడా మేమందరం కూడా గర్వంగా హర్షించదగ్గ విషయం. నిజంగా కూడా ఇప్పుడు కొందరు మా నాయకులు నిజంగా అన్నారు ఏమని, మాకు ఇంతవరకు కూడా ఏ పార్టీలు కానీ వేరే వ్యవస్థాపకులు ఇంతకుముందు పాలించిన వాళ్ళు ఎవరు కూడా మా కులాన్ని పట్టించుకోలేదు, మాకు ఎక్కడ కూడా సౌకర్యాలు ఇవ్వలేదని చెప్పి నిజంగా కూడా అది వాస్తవం. మరి నిజంగా దానికి ఎగ్జాంపుల్ నేనే చెప్తాను.
ఎందుకనంటే నేను ఇక్కడ జగిత్యాల జిల్లా గౌడ సంఘం అధ్యక్షునైన తర్వాత నేను అందరం కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మొత్తం జిల్లా వారీగా మాకు ఒకటి ఎక్కడన్నా మీరు ఒక 2 ఎకరాల జాగిస్తే మేము అక్కడ గౌడ హాస్టల్ కట్టుకుంటాము, దాని తర్వాత అక్కడ ఇంకేదైనా పనులు చేసుకొని కోసం మాకు అవకాశం ఉంటుందని చెప్పి ఒక చిన్న రిప్రజెంటేషన్ మేము అందరం కూడా ఇవ్వడంతోనే ఆయన దానికి పూర్తిగా సానుకూలంగా స్పందించి మా అందరికీ కూడా 2 ఎకరాలు నిజంగా ఇస్తానని చెప్పి ఆ రోజు స్టేజ్ పైన కవితక్క గారు మనకు స్టేజ్ పైన చెలగాల్ ప్రోగ్రామ్ అయిన రోజు స్టేజ్ మీదనే అనౌన్స్ చేయించిండు. ఇక్కడ కాకుండా మొత్తం రాయకలే కావచ్చు, బీర్పూరే కావచ్చు, సారంగపూరే కావచ్చు, ఎక్కడ ఉన్నా కూడా గౌడ కులస్తులను అందరినీ దగ్గరకు తీసుకుంటున్నాడు. నాకు తెలుసు ఎక్కడెక్కడ కళ్యాణ మండపాలు ఇస్తున్నారు, ఎక్కడెక్కడ రేణుకా ఎల్లమ్మ గుళ్ళకు వాళ్ళకు ప్రహారీ గోడలకు డబ్బులు ఇవ్వడం కావచ్చు, లేకపోతే అనేక కార్యక్రమాలు. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి ఏంటంటే రాయకల్ మండల్లో మేము అందరం కూడా అంతకుముందు అక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంతా కూడా మేము ధరంపూర్ పోయేటోళ్ళం. అప్పుడు ఎంత కష్టమవుతుంది అని అంటే మేము నా చుట్టూరుగా నేను చాలా సందర్భాల్లో రిప్రజెంటేషన్ పరంగా ఎన్నోసార్లు తిరిగినాం. దాన్ని చేంజ్ చేయండి దయచేసి కొంచెం జగిత్యాలకు చేయమంటే అది ఎవ్వరి వల్ల సాధ్యం కాలేదు. కానీ ఎప్పుడైతే రాయకల్ గౌడ కులస్తులు అందరూ కూడా వచ్చి శాసనసభ్యులు సంజయ్ నగర్కి వచ్చి నిజంగా మాకు బాగా కష్టమవుతుంది, మేము ఉండేదేమో జగిత్యాల చుట్టుపక్కల, మరి మమ్మల్ని ధరంపూర్ కాడ మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తున్నారు అన్న తక్షణం నిజంగా నేను సంజయ్ అన్న మేము అందరం కలిసేసి మన ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దగ్గర పోయి కూర్చొని ఆ రోజు నేనని ఒకసారి పోయినా కానీ నా తర్వాత మళ్ళీ దాన్ని వర్కౌట్ కోసం ఒక 5 సార్లు శ్రీనివాస్ గౌడ్ గారిని మెప్పించి ఒప్పించి ఆ జీవో తీసుకొచ్చేసి మరి ఇప్పుడు ఇవాళ రాయకల్లో ఉన్న గౌడ్స్ అందరూ కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పరంగా మన జగిత్యాలకి అలా అటాచ్మెంట్ అయ్యారు. అంటే ఒక కులాన్ని మనము హక్కున చేసుకున్నప్పుడు వాళ్ళకు ఏ కష్ట సుఖాలు ఉన్నా కూడా కష్ట సుఖాలకు భాగస్వామ్యంగా కాపాడుకుంటా అని చెప్పేసి నిజంగా కూడా మన శాసనసభ్యులందరూ ముందుకు వస్తున్నారు. కాబట్టి మరి ఇదే మంచి అవకాశం మనం కూడా వారికి ఒకసారి కల్పిస్తే ఇంకొకసారి కల్పిస్తే మనందరినీ కూడా మంచిగా ఆలోచన చేసి మనందరినీ కూడా హక్కున చేర్చుకుంటారని నాకైతే పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. ఇప్పుడే మా తిరుపతి అన్న చెప్తా ఉన్నాడు, నా చెవులు కొరుకుతా ఉన్నాడు, ఇక్కడ ఈ 10 లక్షలే కాదు నువ్వు డాక్టర్ సాబ్ ఇంకొక 20-30 లక్షలు ఇప్పియాలంటే కూడా నేను సంజయ్ అన్నని మీ అందరి పక్షాన నేను మళ్ళీ ఒకసారి కోరుకుంటున్నా. ఈ 10 లక్షల రూపాయలతో ఎంతవరకు అయితే అంతవరకు పోతుంది. దాని తర్వాత మీరు మళ్ళీ మా శాసనసభ్యులుగా మీరే ఉంటారు కాబట్టి మీరు మళ్ళీ దీనికి ఒక అడుగు ముందుకేసి మాకు 20-30 లక్షల రూపాయలు మళ్ళీ ఇవ్వాలని చెప్పేసి మాకు సానుకూలంగా స్పందించి మా గౌడ కులస్తులకు ఒక కళ్యాణ మండపం రావాలనేది ఒక చిరకాల వాంఛ. మరి దానికి మీరు పూర్తిగా సహకరించాలని చెప్పి మళ్ళొకసారి మిమ్మల్ని వినుకుంటూ చెప్పిన వారిలో ఎల్లమ్మ టెంపుల్ వద్ద కళ్యాణ మండపం కావాలనే కోరిక మన గౌడనులకు అందరికీ కూడా ఉండింది. ఎన్నోసార్లు ఇక్కడికి వనభోజాలకు రావడం, పూజలు నిర్వహించడం, ఆడబిడ్డలు, పెద్దలు, అక్క చెల్లెళ్ళు అందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు. ఆ సందర్భంలో ఒకసారి ప్రియతమ నాయకురాలు కవితమ్మ గారు, రాయసింగ గౌడ్ గారు మేమందరం కూడా రావడం జరిగింది. అప్పుడు మన గౌడ సొసైటీ పెద్దలు, అదేవిధంగా తమ్ముడు చంద్రశేఖర్ గౌడ్ అందరూ కూడా వినతి పత్రం ఇవ్వడం, అప్పుడున్న పరిస్థితిలో నిధులతోటి ఒక 25 లక్షలు మంజూరు చేయడం జరిగింది. ఒక బందోబస్తుగా పునాదేసి 25 లక్షలు ఇస్తే ఇంకా కొంత అసంపూర్తి ఉంటే మళ్ళీ కావాలంటే కూడా 10 లక్షల రూపాయలు మళ్ళీ అడగకముందే నేనే ఎప్పుడు వెనుకబడి 10 లక్షలు మంజూరు చేశాను. దాని తర్వాత ఇప్పుడు అడుగుతున్నారు ఇంకా కూడా కావాలని. ఖచ్చితంగా ఎల్లమ్మ తల్లి దయ వల్ల మీ అందరి అభిమానంతో సహకారంతో ఖచ్చితంగా గెలిచిన తర్వాత ఇది పూర్తి చేయిస్తాను కూడా ఈ సందర్భంగా మీ అందరు తెలుసు. ఇప్పుడే మిత్రులు చంద్రశేఖర్ గౌడ్ గారు చెప్పారు, ఒక పెద్ద మనిషి అన్నాడు బాగా తిరుగుతున్నాడు ఒక్కసారి అని. కానీ చాలా మందికి ఏమనిపిస్తుందంటే నేను ఒకటేసారి గెలిచిన వాస్తవానికి అలా ఏడాది అర్థం కరోనా అయితే కరోనాలో కూడా తిరిగినా 5 ఏళ్ళకెళ్ళి తిరిగే వరకు అందరికి అనిపిస్తుంది బాగా తిరిగే వరకు నేను బాగాసార్లు గెలిచిన అనిపిస్తుంది. కానీ ఒకటేసారి గెలిచిన మీ అందరి ఆశీర్వాదం, గౌరవ ముఖ్యమంత్రి గారి మార్గదర్శకత్వం, మన మంత్రులు, అదేవిధంగా కవితమ్మ గారు అందరి సహకారం, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం, పార్టీ నాయకుల సహకారం, అధికారుల సహకారంతో ఖచ్చితంగా అభివృద్ధి అనేది జగిత్యాల జిల్లా కేంద్రంలో కనబడుతుందని చెప్పి నేను పూర్తి స్థాయిలో విశ్వసిస్తాను. ముందు అభివృద్ధి కనబడుతుంది, కంటి ముందు నేనున్నా. మీ అందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఒకసారి కోరుతా ఉన్నా. ముఖ్యమైన విషయం ఏంటంటే ఉన్న వాళ్ళం ఎట్లయినా బతకగలుగుతాం. ఉన్న వాళ్ళకి అసలు ఈ ఫంక్షన్ హాల్తో పని ఉండదు, ఉన్న వాళ్ళకు సర్కార్ బడితో పని ఉండదు, ఉన్నోనికి సర్కార్ దవాఖానతో పని ఉండదు, ఉన్నోనికి పెద్ద ఎద్దు వ్యవసాయంతో ఉండదు, ఇంకేదో వ్యవహారం కూడా ఉంటుంది. కానీ ఎవరైతే సామాన్యులు గీత పనివారు కావచ్చు, ఇంకేదైనా ప్రతిరోజు పని చేస్తేనే పొద్దుకితే 500 1000 అనుకునేటోళ్ళకు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక భరోసా ఇచ్చింది. నా పిల్లలను కూడా నేను ఇంగ్లీష్ మీడియం చదివించుకోగలుగుతా,
ఉచితంగా అనే భరోసా ఇచ్చింది. 23 లక్షల మంది పిల్లలకు 27,000 పాఠశాలల్లో కూడా ఇలా మొత్తం 1వ తరగతికి వెళ్ళి 10 దానికా ఇంగ్లీష్ మీడియం. అక్కడ పుస్తకాలు, డ్రెస్సులు, భోజనం ఉండేది సన్నబియ్యంతో. రేపు దసరాకి వెళ్ళి టిఫిన్ కూడా పెట్టబోతున్నారు కేసీఆర్ గారు అని చెప్తాను అని చెప్పి. ఇవాళ మనకు ఒక టీఆర్ నగర్లో గతంలో కాలనీ ఇచ్చిన ఇంట్రామట్టింది. అక్కడ ఒక గుట్ట పట్టి ఉండే, ఆడ బాలసదన్ అయింది, పార్క్ అయింది, ఓల్డేజ్ హోమ్ అయింది, ప్రభుత్వ ఆఫీసులు వస్తున్నాయి. మొన్న గురుకుల పాఠశాలకు కూడా అక్కడ 10 ఎకరాలు ఇచ్చాం. అయితే ఆ గుట్టను దాన్ని మొత్తం చేసేసి వివిధ కుల సంఘాలకు హాస్టల్లో కొట్టిద్దాం. గుట్ట అనగానే చూసి భయపడద్దు. ఇవాళ రేపు గుట్ట ఎంతసేపట్లో పోతుంది మనకు తెలుస్తలేదా? ఈ గుట్ట పోయింది కనబడతలేదా? కాబట్టి పెద్ద పని కాదు, అది మట్టి గుట్ట. మట్టికి మస్తు డిమాండ్ ఉంది. మా వెల్మ సంఘంకి అయితే నూకపల్లి కాడ ఇచ్చారు అప్పుడెప్పుడు 2011లో. సో ఇక్కడ ఎకరం భూమి ఇప్పటికే మంజూరు అయిపోయింది. బీసీ వెల్ఫేర్ ఆధీనంలోకి ఆల్రెడీ కాగితం వచ్చేసి ఇవాళ ఎలక్షన్ కూడా వస్తుంది. నేను తీసి మీ చేతిలో పెట్టలేను, కానీ ఆల్రెడీ అధికారులు పనిచేసారు. నేను 2 నెలల కిందనే లెటర్ పెట్టిన. దానికి గౌరవ మంత్రివారు ఈశ్వరన్న గారు, పద్మశాలి సంఘం, మున్నూరు కాపు సంఘం, గౌడ సంఘం, ఇట్లా ఎన్నో సంఘాలు బీసీలకు సంబంధించినవి అన్నీ పెట్టడం జరిగింది. రెడ్డీసు, బ్రాహ్మిన్స్, వైశ్యులకు కూడా పెట్టినాం. ఒక వెల్మాస్కే పెట్టలేదు, ఎందుకంటే ఆ నూకపల్లి గుట్ట దగ్గర ఎప్పుడో ఇచ్చారు, సాఫ్ చేసుకున్నారు. అది వట్టిగానే ఉన్నది, దాన్ని కొద్దిగా చేసుకుంటున్నాం. కాబట్టి మిగతా అన్నిటి కూడా ఇచ్చినాం. దాంట్లో దాదాపు అన్ని కులాలకు, మేదర్ సంఘం కావచ్చు, అరవకోమట్లు కావచ్చు, అందరికీ, పూసల వారికి, ఎల్లాపులకు, నాయి బ్రాహ్మలకు, ఇట్లా జనాభా ప్రాతిపదికన మినిమం 10 గుంటలకు తక్కకుండా ఎకరం వరకు ఇచ్చినాం. ఇంకా చాలా ఉందాడా, దాన్ని బట్టి చేయొచ్చు. మొన్న పోయి మళ్ళా అక్కడక్కడ కూర్చొని వంజరపల్లి, నర్సింగాపూర్ దిక్కువాళ్ళని చూస్తే ఖబర్దారని మనిషి మాట్లాడుతా, పెద్ద మనిషి మాట్లాడుతుండే, బాధ అనిపించింది. మరి వాళ్ళ టైంలో టీఆర్ నగర్ ఇయ్యలేదా? వాళ్ళ టైంలో ఇంకా దేనికో ఇయ్యలేదా? పోలేదా? ఎన్నిటికో ఇయ్యాల. నేను కొద్దిగా ముందరికి పోతున్నా అనేసరికి ఒక మాట అక్కడ రెచ్చాడు. కానీ నేను కూడా అందులో వారికి కూడా, ఆ ఊరి గ్రామస్తులకు, దళితులకు కావచ్చు, ఆ ఊరి బీసీలకు, అక్కడ యాదవులకు, పెద్ద కులాలు ఇవే ఉంటాయి, అవి వాళ్ళకి ఇచ్చినాం. జిల్లాలో మిగతా మున్నూరు కాపులు ఉన్నారు, అక్కడ వంజర వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వంజర సంఘంకి ఇచ్చినాం. అక్కడ విశ్వబ్రాహ్మణులు ఉన్నారు, జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘంకి ఇచ్చినాం. అక్కడ వైశ్యులు ఉన్నారు, ఇక్కడ ఇచ్చినాం. అక్కడ వివిధ కులాలు అన్నీ ఉన్నాయి అక్కడ కూడా. సో కాబట్టి నాకు తెలిసి అక్కడ గ్రామ పెద్దలు కానీ, ప్రజలు కానీ ఇలాంటి రెచ్చగొట్టే మాటలకు రెచ్చిపోరని భావిస్తున్నా. ఏదైనా కానీ ఒక మంచి ఆలోచనతోటి, పెద్ద వ్యూహం కాదు, పెద్ద ప్లాన్ కాదు, ఒక సదుద్దేశంతో నేను ఆ కార్యక్రమం ఆల్రెడీ ముందరికి తీసుకుపోయినా. సంతకాలు అయిపోయినాయి, తప్పకుండా అది అయిపోతుంది. అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు కూడా అక్కడే తీసి పెట్టినాను. డిపిఆర్ఓ హ్యాండ్ ఓవర్ చేయించమని చెప్పి మంత్రి గారు చెప్పిన. నిన్న కూడా వాళ్ళ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, మరి వాళ్ళకి తెలుసో తెలియదో కానీ, నా కారే తీసుకొని బుగ్గారం పోయి మంత్రి గారు నిన్న కూడా కలిసి వచ్చిండు, వాళ్ళ చీడి శ్రీనివాసరావు అధ్యక్షుడు. సో ఈ రకంగా అందరికి చేస్తున్నాం. మనకు కూడా ఎకరం భూమి వస్తుంది. రోడ్లు అవన్నీ వేయించే బాధ్యత కూడా మేమే తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం.